హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమకి యాక్సిడెంట్ జరిగేలా చేసింది వల్లి భాగ్యమని తెలుసుకొని చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భద్రావతి. భద్రావతికి సేన నిజస్వరూపాన్ని తెలిసేలా చేసిన భాగ్యం. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ప్రేమకి యాక్సిడెంట్ జరగడంతో ఇక తాను చాలా సీరియస్గా ఉండడంతో ధీరజ్ చందు ఇద్దరూ కూడా ప్రేమని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక ఇంతలోనే భాగ్యం శ్రీవల్లి ఆ డ్రైవర్ దగ్గరికి వచ్చి, ఓరే నీకు ఏం పోయే కాలం వచ్చిందిరా, నేను డమ్మీ యాక్సిడెంట్ చేయమని నీతో చెప్పాను, కానీ నువ్వేంట్రా నిజంగానే ఆ అమ్మాయిని గుద్దేశావు అని భాగ్యం అంటూ ఉంటే, అప్పుడతను, చూడు మీరు యాక్సిడెంట్ చేయమని నాకు 5,000 ఇచ్చారు, కానీ ఆ సేనాపతి సార్ మాత్రం నాకు 50,000 ఇచ్చాడు. నిజంగానే అతన్ని చంపేయమన్నాడు, కానీ ఇంతలో ఆ అమ్మాయి ఎవరో లారీకి అడ్డుగా వచ్చింది, అతను జరగవలసిన యాక్సిడెంట్ ఆవిడకు జరిగింది అని చెప్పి డ్రైవర్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదేంటమ్మా ఇలా జరిగిందేంటి అంటే ఆ సేనాపతి నా భర్తని చంపేయాలని చూశాడా? వాళ్ళతో చేతులు కలిపి నేను నా భర్తని దూరం చేసుకునే పరిస్థితి వచ్చిందమ్మా. వాడు చూసావా నా భర్తని చంపాలనుకున్నాడు, వాడి సంగతి నేను చెప్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం చాలా కోపంతో సేనాపతి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆనందరావు, చూడు భాగ్యం, ఇప్పుడు మనం ఆ భద్రావతి ఇంటికి గొడవకెళ్తే ప్రేమకి యాక్సిడెంట్ జరిగేలా చేసింది మనమే అని రామరాజుకి తెలిసిపోతుంది. దాంతో రామరాజు మనల్ని ప్రాణాలతో కూడా ఉండనివ్వడు. పదండి, కొద్ది రోజులయ్యాక ఈ విషయం గురించి మనం మాట్లాడదాం అని చెప్పి ఆనందరావు అనగానే ఇక సరేనండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ప్రేమకి యాక్సిడెంట్ జరగడంతో సేనాపతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. నేను ఆ రామరాజుని ఏడిపించాలనుకున్నాను, కానీ నా కూతురికే యాక్సిడెంట్ జరిగింది, అది నా చేతులతో అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే భద్రావతి సేనాపతి దగ్గరికి వచ్చి, ఒరే ఎందుకురా బాధపడుతున్నావు, చూడు ప్రేమకి ఏమీ కాదు, అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేయించారో నేను తెలుసుకుంటాను, నా కోడల్ని ఇలా చావు బ్రతుకుల మధ్య ఉంచే వాళ్ళని చూస్తే ఇక నేను ఊరుకోను అని చెప్పి భద్రావతి అనగానే ఇక సేనాపతి మనసులో చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి, అది జరిపించింది నేనేనని అక్కకి తెలిస్తే ఇక అక్క నన్ను ప్రాణాలతో కూడా ఉండనివ్వదు అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే భద్రావతి ప్రేమను చూడడానికి హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉండగా భాగ్యం శ్రీవల్లి ఆ డ్రైవర్తో మాట్లాడుతూ ఉండడం చూసి భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళు వాడితో మాట్లాడుతున్నారేంటి, వాడు ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళ పనే చేస్తాడు, అంటే ఒకవేళ ఈ యాక్సిడెంట్ జరిపించింది వాళ్ళే కాదు కదా అని భద్రావతి అనుకుంటూ వెంటనే పక్కకి వెళ్ళి చాటుగా భాగ్యం శ్రీవల్లి ఆ డ్రైవర్ మాటలు వింటూ ఉంటుంది. ఇక ఇంతలోనే భాగ్యం, చూడు ఈ యాక్సిడెంట్ చేస్తే చేశావు, కానీ ఈ విషయం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు, మా గురించి తెలిసిందంటే మమ్ముల ప్రాణాలతో కూడా ఉంచరు అని భాగ్యం అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నా మేనకోడల్ని చంపాలని చూసింది ఈ భాగ్యం శ్రీవల్లే, వీళ్ళిద్దరే అని చెప్పి వెంటనే అక్కడికి వచ్చి భాగ్యం చంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు డబ్బు కోసం మీరు ఏదైనా చేస్తారని అనుకున్నాను, కానీ ఇప్పుడు డబ్బు కోసం మనిషి ప్రాణాలే తీస్తారని అస్సలు ఊహించలేదు. అంటే నా మేనకోడల్ని చంపాలని చూస్తారా, అయినా తను మీకు ఏం అన్యాయం చేసింది అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, లేదమ్మా, అసలు మేము ఈ యాక్సిడెంట్ ప్రేమకి జరిపించాలనుకోలేదు, అనుకోకుండా ప్రేమ అక్కడికి రావడంతో ఇక ఈ డ్రైవర్ గాడు ప్రేమకి యాక్సిడెంట్ చేశాడు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి షాక్ అయిపోయి చూస్తుంది. అంటే ప్రేమకు కాకుండా ఇంకా ఎవరికి చెయ్యాలనుకున్నారు అనగానే అప్పుడు భాగ్యం, అదేనమ్మా చందుకి, అది కూడా డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పాము, కానీ వాడు మాత్రం నిజంగానే చందుని చంపాలనుకున్నాడు అని ఇక భాగ్యం అనగానే ఆ మాటలు విన్న భద్రావతి, చూడు
నా మేనకోడలికి ఏదైనా జరగకూడనిది జరిగితే మిమ్మల్ని ఇద్దరిని నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి కోపంగా భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన భాగ్యం శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి అమ్మో మన పని అయిపోయిందే, ఇక ఆ భద్రావతి ఒక్కొక్కటిగా మన నిజస్వరూపం మామయ్య ముందు బయట పెడుతుందని భయంగా ఉంది అని చెప్పి అనగానే ఇక భాగ్యం సరే అమ్మడు, ఎలా జరగవలసింటే అలా జరుగుతుంది, వెళ్దాం పద అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళిపోతారు. భద్రావతి ప్రేమని చూడడానికి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక తను అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా భద్రావతిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక రామరాజు ఏంటి భద్రావతి, నా మేనకోడల్ని యాక్షన్ చేయాలనుకుంది మీరేనా అనగానే అప్పుడు భద్రావతి చూడండి, నేను నా మేనకోడల్ని ఎందుకు చంపాలనుకుంటాను, అది నా మేనకోడలు కన్న కూతురు కంటే ఎక్కువ. చూడు, ఇంకొకసారి నా గురించి అలా తప్పుగా మాట్లాడాలంటే ఊరుకోను అని చెప్పి భద్రావతి ఇక లోపలికి వెళ్ళి ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన వేదవతి చూడండి, మా అక్క గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తనకు మన కుటుంబం మీద పగ ఉందంటే నమ్ముతాను, కానీ తను ప్రేమని చంపుకునేంత మూర్ఖురాలు కాదు. అసలు ఈ యాక్సిడెంట్ ఎవరు చేయించారు, ఎవరు చేశారు, అంత అవసరం ఎవరికి ఉంటుంది? ముందు ఆ యాక్సిడెంట్ జరిగిన వాణ్ణి పట్టుకుంటేనే ఆ నిజాలేంటో బయటపడతాయి అని వేదవతి చెప్పగానే ఇక రామరాజు అవును బుజ్జమ్మ, ఇంతసేపు నాకు ఆ ఐడియానే రాలేదు. నిజంగానే ఆ డ్రైవర్ గారిని పట్టుకుంటే అన్ని నిజాలు బయటపడతాయి అని చెప్పి రామరాజు ఒరేయ్ ధీరజ్, చందు, సాగర్ మీరు ముగ్గురు వెళ్ళి ఆ యాక్సిడెంట్ జరిగిన చోట అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందో తెలుసుకోండ్రా అని చెప్పగానే ఇక సరే నానా అని చెప్పి ఇక అందరూ కూడా యాక్సిడెంట్ జరిగే ప్లేస్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉన్నా అక్కడ ఏమీ కనిపించదు. ఇక వెంటనే చందు ఒరేయ్ ధీరజ్, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇక ఆ లారీ తోలిన ఆ డ్రైవర్ ఎవరో మనకు తెలిసిపోతుంది అనగానే అప్పుడు ధీరజ్ సరే అన్నయ్య వెళ్దాం పద అని చెప్పి ఇక ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక ఆ యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ మీద కేసు పెడతారు. ఇక దాంతో పోలీసులు సరేనండి, తొందరలోనే ఈ డ్రైవర్ని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని మీ ముందుకు తీసుకొస్తాం అని చెప్పడంతో ఇక అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ఒకచోట సేనాపతి ఆ డ్రైవర్ మాట్లాడుకుంటూ ఉండడం చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే చందు కూడా చూసి ఒరే ధీరజ్ ఆగరా, కాస్త ఆగు అని చెప్పి ఇక బైక్ స్టాప్ చేసి ఏంటన్నయ్యా ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ ఆగావు అనగానే అప్పుడు చందు ఒరే ఉదయం యాక్సిడెంట్ చేసిన అతనేరా, అతనితో ఆ సేనాపతి మాట్లాడుతున్నాడంటే వాడికి వీడికి ఏదో ఉందిరా, అంటే ఆ సేనాపతిగాడు నన్నే యాక్సిడెంట్ చేసి చంపాలని చూశారా, ఇంతలోనే ప్రేమ నన్ను కాపాడింది అని చందు అనగానే ఇక ధీరజ్ సాగర్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే పదన్నయ్య, ముందు వాళ్ళిద్దరినీ పట్టుకొని 4 తగిలిస్తే కానీ ఆ నిజ నిజాలేంటో బయటపడతాయి, వెళ్దాం పద అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ డ్రైవర్ సేనాపతిని పట్టుకొని ఇక నిజం అడుగుతూ ఉంటారు. ఇక ధీరజ్ ఆ డ్రైవర్ని పట్టుకొని చెప్పరా, అసలు నాకు యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరు, నిజం చెప్తావా లేక పోలీసులకు ఫోన్ చేయమంటావా అనగానే అప్పుడు డ్రైవర్ చెప్తాను సార్, అసలు మీకు యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరో కాదు అని చెప్పి భాగ్యం శ్రీవల్లి పేర్లు చెప్పడంతో చందు ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే వాళ్ళు నిన్ను డమ్మీ యాక్సిడెంట్ చేయమన్నారా, మరి నువ్వు రియల్గా ఎందుకు గుద్దేశావురా అనగానే అప్పుడు అతను అదే సార్, వాళ్ళు డమ్మీ యాక్సిడెంట్ చేస్తే 5,000 ఇస్తానని నాతో చెప్పారు, కానీ సేనాపతి సార్ మాత్రం నిన్ను నిజంగానే యాక్సిడెంట్ చేస్తే తను 50,000 ఇస్తానని నాతో చెప్పాడు. అందుకే నేను ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడి మీకు యాక్సిడెంట్ చెయ్యాలనుకున్నాను, కానీ ఇంతలోనే ఆ అమ్మాయి వచ్చి మిమ్మల్ని కాపాడి తను ప్రమాదంలో పడింది అని చెప్పగానే ఇక ధీరజ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే చాలా కోపంగా సేనాపతి చెంప
పగలగొడతాడు. ఒరేయ్, ప్రేమ నీ కడుపులో పుట్టిన నీ కన్న కూతురురా, నీ కన్న కూతుర్నే చంపాలని చూస్తావా? చూడు, ఇప్పుడు నీ కూతురు హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుకుంటుంది. అలాంటి నువ్వు చి ఒక అమ్మాయికి తండ్రివంటేనే నేను నమ్మలేకపోతున్నాను. నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. పదరా, ఈ నిజస్వరూపం అందరి ముందు బయట పెడతాను అని చెప్పి ఇక ధీరజ్, చందు, సాగర్ ముగ్గురు కలిసి ఆ డ్రైవర్ సేనాపతిని తీసుకొని ఇక ఇంటి ముందుకు వచ్చి భద్రావతి, భద్రావతి అని పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న భద్రావతి బయటికి వస్తుంది. ఇక సేనాపతి కాలర్ పట్టుకోవడం చూసిన భద్రావతి, ఒరేయ్, ఎంత ధైర్యంరా మీకు? నా తమ్మున్నే కాలర్ పట్టుకొని లాక్కొస్తారా? వాడు ఏం చేశాడని? ముందు వదలండిరా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్, చూడు, నీ తమ్ముడు ఏం చేశాడో అతని గురించి నిజం తెలిస్తే గుండె పగిలి చస్తావు. నువ్వే వాణ్ణి చెంప పగలగొట్టి ఇక్కడి నుంచి బయటికి గెంటేస్తావు అని ధీరజ్ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి, ఒరే సేనాపతి, ఏం చేశావురా? వీడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, చెప్పరా అంటూ ఉంటే ఇక సేనాపతి తలదించుకొని సైలెంట్గా ఉంటాడు. అప్పుడు ధీరజ్, చూడు, ఇప్పుడు నువ్వు కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచుకున్న నీ మేనకోడలు ప్రేమ తన ప్రాణాలు పోవడానికి కారణం నీ తమ్ముడు సేనాపతే. ఇదిగో ఈ డ్రైవర్కి డబ్బిచ్చి మా అన్నయ్యని చంపేయమని చెప్పాడు. కానీ ఇంతలోనే అది చూసిన ప్రేమ మా అన్నయ్యని కాపాడింది, తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. వీడే తన కన్న కూతుర్ని చంపాలని చూశాడు. అలాంటి వాణ్ణి నీ తమ్ముడని చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ధీరజ్ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే సేనాపతి, చెప్పరా, నిజం చెప్పు, ఈ ధీరజ్ గారు చెప్పేది నిజమా అనగానే అప్పుడు సేనాపతి, అక్క, నేను ఒకటి చెయ్యాలనుకున్నాను కానీ ఇంకొకటి జరిగింది అనగానే ఇక భద్రావతికి చాలా కోపం వస్తుంది. వెంటనే సేనాపతి చెంప పగలగొడుతుంది. చి, ఏం మనిషివిరా నువ్వు? అంటే మేదో రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నమాట నిజమే, కానీ ఇలా ప్రాణాలు తీసుకునేంత వరకు తీసుకురాకూడదు. అంటే ఇప్పుడు ప్రేమ ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వా అని చెప్పి వెంటనే భద్రావతి, ఒరే, ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని భద్రావతి అనగానే ఇక సేనాపతి, అక్క ప్లీజ్ అక్క, నేను కావాలని చెయ్యలేదు, ఇదేదో అనుకోకుండా జరిగింది, నన్ను క్షమించక్క అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఒరే, నా మేన కోడలు ప్రాణాలకి ఏదైనా జరగకూడదని జరిగితే మాత్రం నిన్ను నేను ప్రాణాలతో ఉంచను. అసలు నీ మొహం చూడాలన్నా కూడా నాకు అసహ్యం వేస్తుంది అని భద్రావతి అంటూ ఉంటే ఇక ఇంతలోనే రేవతి అక్కడికి వచ్చి, ఏంటి ఇప్పుడు నీ తమ్ముణ్ణి అసహించుకుంటున్నావా? అసలు ఈ రెండు కుటుంబాలకి గొడవకి కారణం నువ్వు, నీ తమ్ముడు. నీ వల్లే ఆయనిలా తయారయ్యాడు. ఈ రెండు కుటుంబాల మధ్యలో గొడవకి కారణం నువ్వే కదా. పగలు ప్రతీకారాలంటూ ఎప్పుడూ నీ తమ్ముణ్ణి నువ్వు రెచ్చగొడుతూనే ఉన్నావు. అంతేకాకుండా నా పిల్లల ఇద్దరి జీవితాలని నాశనం చేసింది మీరిద్దరే. ఇప్పుడు నా కన్న కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందంటే అది నీ వల్లే. నీ వల్లే నా కుటుంబం నాశనమైపోయింది, నా పిల్లల జీవితాలు కూడా సంతోషంగా లేకుండా అయ్యాయి అని చెప్పి ఇక రేవతి భద్రావతిని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసిన భద్రావతి, చూడమ్మా, నేను కావాలని ఏది చెయ్యలేదు, అయినా వీడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. రేవతి, నన్ను క్షమించు అంటూ ఉంటే అప్పుడు రేవతి, క్షమిస్తే నా కూతురు ఇప్పుడు మామూలు మనిషి అయిపోతుందా? అంతేకాదు, ఇప్పుడు విశ్వ జైలు నుండి బయటికి వస్తాడా? అయినా నీకేం తెలుసు పిల్లల ప్రేమ అంటే? పిల్లలకి ఏదైనా జరిగితే తల్లి ప్రేమ ఎంత బాధపడుతుందో నీకెలా తెలుస్తుంది? నీకు లేరు కదా అని చెప్పి ఇక రేవతి భద్రావతిని అవమానిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల విశ్వ ప్రేమల జీవితం నాశనమైపోయాయి, అందుకే ఆ కోపంలో రేవతి ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు, ధీరజ్ ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తారు. ఇక దాంతో పోలీసులు అక్కడికి వచ్చి సేనాపతిని, ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి
తీసుకువెళ్తూ ఉంటారు. ఇక భాగ్యం శ్రీవల్లి ప్రేమ దగ్గరికి వచ్చి, ప్రేమ కావాలని ఇలా చెయ్యలేదు, నేను ఆ ఇంటికి రావడం కోసమే, నేను చందు బావని నా సొంతం చేసుకోవడం కోసమే ఇలా చేశాను, కానీ ఇలా నీ ప్రాణాల మీదికి తీసుకురావాలని కాదు అని శ్రీవల్లి ఇక ప్రేమని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అది చూసిన రామరాజు, ఏంటమ్మా ఏం జరిగింది, ఎందుకు నువ్వు ప్రేమకి క్షమాపణ చెప్తున్నావు, అయినా చందు ప్రతిసారి నీ పేరెత్తినప్పుడల్లా చాలా కోప్పడుతున్నాడు, చిరాకు పడుతున్నాడు, అసలు ఏం జరిగింది అని రామరాజు అనగానే అప్పుడు వల్లి, మావయ్య ఎన్ని రోజులు నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను, అందుకే ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ, లేదు మావయ్య, యాక్సిడెంట్ జరిగినందుకు అక్క కూడా చాలా బాధపడుతుంది, అందుకే ఈ విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటుంది అని ప్రేమ అనేసరికి ఇక రామరాజు శ్రీవల్లి, అదేంటి నేను నిజాన్ని చెప్పని ప్రేమ, ఇప్పటికి కూడా నేను నిజం బయట పెట్టకపోతే ఇక నాకు జన్మలో క్షమించే అవకాశం కూడా ఉండదు అని చెప్పి వెంటనే శ్రీవల్లి రామరాజు కాళ్ళు పట్టుకొని, మావయ్య నన్ను క్షమించు మావయ్య, అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం నేనే, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తుంది. దాంతో రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి నువ్వు ఇలా చేసావా, అయినా నిన్ను ఎంతగానో నమ్మాను కదా, కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అలాంటిది మమ్మల్నందరినీ మాయ మాటలు చెప్పి మోసం చేస్తావా, నా కొడుకుని చంపాలని చూస్తావా అని ఇక రామరాజు శ్రీవల్లి చంప పగలగొడతాడు. దాంతో భాగ్యం, అన్నయ్య ఇదంతా కావాలని చెయ్యలేదు, నా కూతురు మీ ఇంటి కోడలు కావాలని ఆశపడి నేను చేశాను, అంతేకాని మేము ఎప్పుడూ కావాలని చెయ్యలేదన్నయ్య అని చెప్పి ఇక భాగ్యను రామరాజుని బ్రతిమిలాడుతూ ఉంటుంది. అది చూసిన రామరాజు, చూడు మీరిలా నమ్మక ద్రోహం చేస్తారని అస్సలు ఊహించుకోలేదు, ఇక ఒక్క నిమిషం కూడా మీరు నా కళ్ళ ముందు ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక రామరాజు భాగ్యం శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అది చూసిన ప్రేమ, మావయ్య ఎందుకు మావయ్య, వల్లి అక్క ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, ఇక తనని బాధ పెట్టొద్దు, బావతో మాట్లాడి వల్లి అక్కని ఇంటికి తీసుకురమ్మని చెప్పు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, అమ్మ ఇదంతా నీ మంచితనం వల్లే, కానీ శ్రీవల్లి ఇలా మోసం చేసేవాళ్ళు మన ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని రామరాజు చెప్తూ ఉంటాడు. ఈ విధంగా డైవర్ని తీసుకొచ్చి సేనాపతి వల్లి నిజస్వరూపాన్ని బయటపెట్టిన ధీరజ్ సేనాపతి చెంప పగలగొట్టి వల్లీకి దిమ్మ తిరిగే షాకిచ్చిన భద్రావతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.